రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో క్రైమ్ 22.5% పెరిగిందని గుర్తు చేశారు. లైంగిక దాడి కేసులు 2945 నమోదయ్యాయని, ఇది 28.94% ఉందన్నారు. యావరేజ్గా రోజుకు 8 కేసులు ఫైల్ అవుతున్నాయని తెలిపారు. ఇక మైనర్ బాలికలపై 82 లైంగిక దాడులు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు భద్రత కల్పించడం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. రేవంత్ పాలనలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని హరీష్ రావు మండిపడ్డారు. 10 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదన్నారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31% ఉందన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాలతో రాష్ట్రం పోటీ పడే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఇన్సిడెంట్ జరిగిన మొదటి వారం గోల్డెన్ పీరియడ్ గా భావిస్తారు. సమయాన్ని వృధా చేయడంతో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ఇక దాంతో నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా నిలిచిందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరని హరీష్ రావు గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖ బాధ్యతలు చూస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి పాలించడం చేత కావడం లేదన్నారు. దాంతో తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి పేరు కోల్పోతున్నారని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇక సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసినా వదలడం లేదన్నారు. చివరికి పేరు మర్చిపోతే కేసులు పెట్టి వేధిస్తారన్నారు. 4 నెలల క్రితం అంబర్పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి దంపతులు హత్యకు గురయ్యారు. ఆ కేసును ఇంకా పోలీసులు ఛేదించలేదని హరీష్ రావు మండిపడ్డారు. 6 నెలల క్రితం హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఆ నేరాలకు ఇప్పటికీ న్యాయం దక్కలేదని ఆయన మండిపడ్డారు. ఇక రాజకీయ కక్ష సాధింపుల కోసం రేవంత్ సర్కార్ పోలీసులను వాడుకుంటుందని హరీష్ రావు అన్నారు. ప్రజల భద్రత కోసం మాత్రం ఉపయోగించడం లేదన్నారు. రాజకీయాల కన్నా ప్రజల భద్రత కోసం పోలీసులను వినియోగించాలని సూచించారు. ఇక రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఆయన. బాధితులకు వెంటనే న్యాయం జరిగితే ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసులను ఉపయోగిస్తుందని హరీష్ రావు విరుచుకుపడ్డారు.